ప్రస్తుతం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశ ప్రత్యేక ట్రిబ్యునల్ మరణశిక్ష విధించడంతో ఆమె వార్తల్లో నిలిచింది. ఆమె తండ్రి బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం ప్రాణాలకు తెగించి పోరాడాడు అని మీకు తెలుసా? ఆ వ్యక్తే బంగబంధుగా పిలువబడిన షేక్ ముజిబుర్ రెహమాన్. బంగ్లాదేశ్ ప్రజలు ఆయన్ను జాతి పిత అని పిలుస్తారు. ప్రస్తుతం బంగ్లాదేశ్గా పిలుస్తున్న ప్రాంతం ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్. ఆ ప్రాంతం భారత్ సహాయంతో స్వాతంత్రం పొందడానికి, అంతిమంగా బంగ్లాదేశ్గా మారడానికి మూల కారణం ముజిబుర్ రెహమాన్. తూర్పు పాకిస్తాన్లో బెంగాలీ భాష మాట్లాడతారు. కానీ పశ్చిమ పాకిస్తాన్ పాలకులు ఉర్దూని బలవంతాన రుద్దడమే కాకుండా బెంగాలీలపై ఎన్నో అరాచకాలు చేశారు. వేల మందిని ఊచకోత కోశారు. హిందువులను ప్రత్యేకంగా టార్గెట్ చేసి చంపేవారు. అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్కు ఎదురు నిలబడి ఒక కొత్త దేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన నాయకుడు ముజిబుర్ రెహమాన్. కానీ స్వాతంత్రం వచ్చిన కేవలం 4 ఏళ్లలో, అనగా 1975 ఆగస్టు 15 తెల్లవారుజామున ముజీబ్ తన కుటుంబ సభ్యులతో పాటు దారుణంగా చంపబడ్డాడు. మనకు మహాత్మా గాంధీ ఎలానో బంగ్లాదేశ్ జాతిపితగా భావించే ముజీబ్ అలాగా. కానీ ఆయన్ను ఎవరు, ఎందుకు చంపారు, ఒక రక్తపాత రాత్రిలో ఏం జరిగింది, ఆ వివరాలు ఈ వీడియోలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. షేక్ ముజీబ్ కథ 1940లోనే మొదలైంది. విద్యార్థి నాయకుడిగా పాకిస్తాన్ అన్యాయాలకు ఎదురు నిలిచిన యువకుడు ముజీబ్. 1966లో ఆయన 6 డిమాండ్లు పాకిస్తాన్ ప్రభుత్వం ముందు పెట్టాడు. అవి: సమాఖ్య వ్యవస్థ ఏర్పాటు, ఈస్ట్ పాకిస్తాన్లో కేంద్ర ప్రభుత్వానికి లిమిటెడ్ పవర్స్, 2 ప్రాంతాలకు వేర్వేరు కరెన్సీ, ట్యాక్స్ వసూలు అధికారం ప్రావిన్సెస్కి బదిలీ చేయడం, 2 ప్రాంతాలకు వేర్వేరు విదేశీ మారక అకౌంట్లు మెయింటైన్ చేయడం, మరియు 2 ప్రాంతాలకు వేర్వేరు సైన్యం ఉండటం. ఇవే బంగ్లాదేశ్ స్వాతంత్రానికి పునాది. ఆ డిమాండ్స్ వల్లే ఆయనకు బంగబంధు అనే బిరుదు వచ్చింది. బంగబంధు అనే బెంగాలీ మాటకి అర్థం బెంగాలీల స్నేహితుడు. 1970 ఎన్నికల్లో ఆయన పార్టీ అవామీ లీగ్ భారీ విజయం సాధించింది. మొత్తం 313 సీట్లలో పశ్చిమ మరియు తూర్పు పాకిస్తాన్ 2 ప్రాంతాల్లో కలిపి అవామీ లీగ్ 167 సీట్లు గెలుచుకుంది. తూర్పు పాకిస్తాన్లోని 162 సీట్లలో 160 గెలుచుకుంది. అంటే 2 పాకిస్తాన్లలో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపోయిన సీట్లు గెలుచుకుంది. దీనితో అప్పటి పాకిస్తాన్ మిలిటరీ అధ్యక్షుడు యాహ్యా ఖాన్కి మతిపోయింది. అప్పటి వరకు వాళ్ళు ఏర్పాటువాద నాయకుడిగా పరిగణిస్తున్న ముజీబ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలోకి రావడం వాళ్ళకి నచ్చలేదు. అందుకని యాహ్యా ఖాన్ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఆపడానికి నేషనల్ అసెంబ్లీని సమావేశపరచకుండా నిరవధికంగా వాయిదా వేశాడు. దీనితో తూర్పు పాకిస్తాన్లో తీవ్రమైన ఉద్యమం మొదలైంది. దీనిని అణిచివేయడానికి ఆపరేషన్ సెర్చ్ లైట్ కింద తూర్పు పాకిస్తాన్లో పశ్చిమ పాకిస్తాన్ సైన్యం ఘోరాతి ఘోరమైన అరాచకాలకు పాల్పడింది. వేల మందిని నిర్దాక్షిణ్యంగా చంపేసింది. అరాచకాలని భరించలేని దాదాపు 1 కోటి మంది ప్రజలు శరణార్థుల్లాగా సరిహద్దు దాటి భారత భూభాగంలోకి వచ్చారు. 1971లో అరెస్టుల మధ్యలో, హింస మధ్యలో దేశాన్ని ఏకం చేసి స్వాతంత్ర పోరాటానికి దారి చూపించాడు ముజీబ్. ఆయన ఒకే మాట గట్టిగా అన్నారు: ఈ దేశం ఇక బానిసగా ఉండదు అని. ముజీబ్ను దేశద్రోహం కింద అరెస్ట్ చేసి పాకిస్తాన్ జైల్లో పెట్టింది. చివరికి 16 డిసెంబర్ 1971న తూర్పు పాకిస్తాన్లోని ముక్తివాహిని భారత సహాయంతో పశ్చిమ పాకిస్తాన్ను ఓడించింది. బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర దేశం అయింది. మొత్తం ప్రపంచం గౌరవంతో చూసిన వినయశీల మహానాయకుడు షేక్ ముజీబ్. కానీ ఈ మహానాయకుడి పతనం కూడా అంతే వేగంగా వచ్చింది. ఎవరు చంపారు, ఎందుకు చంపారు, కారణాలేంటి? ఒకటి 1974 కరువు, ప్రజల ఆగ్రహం. 1974లో తీవ్రమైన కరువు బంగ్లాదేశ్ని అతలాకుతలం చేసింది. దాదాపు 15 లక్షల మంది చనిపోయారు. ప్రభుత్వ వైఫల్యం, అవినీతి, ఇంకొన్ని కారణాలు. కానీ ఇది పూర్తిగా ముజీబ్ వైఫల్యంగా ప్రజలు భావించారు. 2 సైన్యంలో అసంతృప్తి. అప్పటికే సైన్యంలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. 1971 యుద్ధంలో పోరాడిన అధికారులు పదోన్నతులు రాక అసంతృప్తిగా ఉన్నారు. ముజీబ్కు అనుకూలుగా ఉన్నవారు జూనియర్స్ అయినప్పటికీ ప్రమోషన్స్ పొందారు. దీనితో సయ్యద్ ఫరూక్ రెహమాన్ మరియు
ఖాండేకర్, అబ్దుర్ రషీద్ లాంటి మిలిటరీ అధికారులు ముజీబ్పై కక్ష పెంచుకున్నారు. లా అండ్ ఆర్డర్ చేజారిపోయింది. దీనితో 1975లో ముజీబ్ ఎమర్జెన్సీ విధించాడు. దీనితో ఇస్లామిస్టులు, దేశం విడిపోయినప్పటికీ బంగ్లాదేశ్లోనే ఉండిపోయిన కొంతమంది పశ్చిమ పాకిస్తానీ మిలిటరీ అధికారులు, మేధావులు ముజీబ్ యొక్క సెక్యులర్ మరియు సోషలిస్ట్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ముజీబ్ సోషలిస్ట్ విధానాలు మరియు భారత్కు దగ్గరవడం లాంటి వాటి వల్ల అమెరికా, పాకిస్తాన్, చైనా ఆయన తొలగించాలని ఆలోచించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణాల వల్ల ఒక కుట్ర మెల్లగా రూపుదిద్దుకుంది. 3. అవినీతి, సడలిన ప్రభుత్వంపై నమ్మకం. ముజీబ్ చుట్టూ ఉన్న కొందరి అవినీతి ముజీబ్పై వ్యతిరేకతను పెంచింది. ప్రజల్లో అసహనం పెరిగింది. 1975 జనవరిలో ఆయన అత్యవసర పరిస్థితి ప్రకటించి అన్ని పార్టీలను రద్దు చేసి బక్సాల్ అనే ఒక పార్టీని ఏర్పాటు చేశాడు. బంగ్లాదేశ్ను ఏకపార్టీ ప్రభుత్వంగా అధ్యక్ష పాలనకు మార్చాడు. ముజీబ్ నిరంకుశ విధానాలను అన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 15 ఆగస్టు 1975 ఒక రక్తం చెందిన రాత్రి. ఉదయం 5 గంటలు ఢాకా, 32 ధాన్మండి ప్రాంతం. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ట్యాంకుల గర్జన. కుట్రదారులు మేజర్ సయ్యద్ ఫారూక్ రెహమాన్, మేజర్ ఖందకర్ అబ్దుర్ రషీద్, మేజర్ బజలుల్ హుదా, మేజర్ నూర్ చౌదరి మరియు కొంతమంది జూనియర్ ఆర్మీ అధికారులు. వాళ్ళు ముజీబ్ ఇంటిని పూర్తిగా చుట్టుముట్టారు. ముజీబ్ కాల్పుల శబ్దం విని సైన్యాన్ని పిలవడానికి ఫోన్ చేశారు. కానీ అవతల ఫోన్ ఎత్తిన వ్యక్తి కూడా కుట్రలో భాగమే. రక్షణ కోసం చేసిన కాల్ ఆయన ఎక్కడున్నాడో తెలియజేసింది. ముజీబ్ మెట్లు దిగుతుండగా ఆయన చేతిలో ఒక చిన్న రివాల్వర్ మాత్రమే ఉంది. కానీ కింద నుంచి నూర్ చౌదరి, హుదా ఏమాత్రం కనికరం లేకుండా నేరుగా ఆయన ఛాతీ మీద గుళ్ల వర్షం కురిపించారు. ముజీబుర్ రెహమాన్ అక్కడికక్కడే పడిపోయాడు. బంగ్లాదేశ్ చరిత్ర ఆ క్షణంలో నిలిచిపోయింది. కుటుంబ హత్య చరిత్రలో అతి క్రూరమైన పేజీ. కుట్రదారులు ఆగలేదు. ఒక్కొక్క గదిలోకి దూసుకెళ్లి భార్య బేగం ఫజలతున్నేసా, కుమారులు షేక్ కమాల్, షేక్ జమాల్, అంకోల్ నన్ను చంపొద్దు అని ఏడుస్తూ బతిమలాడిన 10 ఏళ్ల చిన్నారి షేక్ రస్సెల్ని కూడా నిర్దాక్షిణ్యంగా కాల్చేశారు. కోడళ్ళు, మేనల్లుడు షేక్ మోనీ, సోదరుడు షేక్ నాసర్, మొత్తం 18 మంది ఒకే ఇంట్లో చంపబడ్డారు. ఈ సైనిక తిరుగుబాటు జరిగిన సమయంలో హసీనా మరియు ఆమె సోదరి రెహానా జర్మనీలో ఉండటం వల్ల ప్రాణాలతో బయటపడ్డారు. అదే రోజు ఢాకా జైల్లో తాజుద్దీన్ అహ్మద్, సయ్యద్ నజ్రుల్ ఇస్లాం వంటి టాప్ నాయకులను కూడా హత్య చేశారు. ఇది రాజకీయ మార్పు కాదు, ఒక వంశాన్నే నేలమట్టం చేసిన దాడి. తర్వాత ఏమైంది? హంతకులకు శిక్ష పడిందా? కుట్రదారులోని కొండకర్ మొస్తాక్ అహ్మద్ అధ్యక్షుడయ్యాడు. హంతకులను రక్షించేందుకు ఇండెమ్నిటీ ఆర్డినెన్స్ని పాస్ చేశారు. తర్వాత అధ్యక్షుడైన జియావుర్ రెహమాన్ హంతకులకు విదేశీ రాయబారి పదవులు ఇచ్చాడు. కట్ చేస్తే 1996లో ముజీబ్ కుమార్తె షేక్ హసీనా అధికారంలోకి రావడంతో కేసు రీఓపెన్ అయ్యింది. 2010లో 5 హంతకులకు ఉరిశిక్ష అమలు చేయబడింది. ఇంకా కొందరు విదేశాల్లో దాక్కునే ఉన్నారు. చరిత్రకారుల మాటల్లో ఆగస్టు 15 బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం చనిపోయిన రోజు. ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నా ఒక కుటుంబం మొత్తాన్ని నరమేధం చేయడానికి అవి ముమ్మాటికి కారణాలు కాబు. ఒక దేశాన్ని కాపాడే నాయకుడిని కుట్ర, అసహనం, రాజకీయ దురాశలు ఎలా కూలగొడతాయో ముజీబ్ కథ మనకు తెలియజేస్తుంది. రక్తంతో తడిసిన ఆగస్టు 15ని బంగ్లాదేశ్లో ప్రతి సంవత్సరం జాతీయ దుఃఖ దినంగా జరుపుకుంటారు. ముజిబుర్ రెహమాన్ హత్యపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్.